ఏదంటే అది చేసేదానికి లేదండి. ఇది పవిత్రమైన దేవుని మందిరం. ఇప్పుడే శామ్ విలియమ్స్ గురించి చెప్పారు. శామ్ విలియమ్స్ నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం సోమాజిలో ఉన్నాము, చాలా క్లోజ్ అసోసియేట్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఓసారి హెబ్రోన్లో ఏదో మైకులు పెడుతుంటే చిన్నప్పుడు ఆయన అక్కడే పుట్టి అక్కడే పెరిగినాడు. విలియమ్స్ కొడుకు అక్కడే పుట్టి అక్కడే పెరిగినారు. సో ఉన్న బైక్ ఒకరోజు పెడతా ఉంటే సోదరు బాక్సింగ్ గారు వచ్చి పట్ అని చంపకేసి కొట్టాడు. ఆయన నాకు చెప్పినాడు కాబట్టి చెప్తున్నా. దీంట్లో నేను ఆయన గురించి విమర్శించను కాదు, ఆయనే చెప్పాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. పట్ అని చంపకేసి కొట్టాడు. ఇంకేం మాకు ఎదురు కొడితే అసలు ఎందుకు కొట్టావు, ఈరోజు పిల్లకాయలు చూస్తారు, ఒక్క ఉరుపును చూసినట్టు మనకే భయం వేస్తుంది. నువ్వు ఎప్పుడైనా పిల్లలు కొట్టి చూడండి, కళ్ళు ఇస్తుంది. మా చిన్నది ఉంది అంతే, భయంకరమైంది. దాన్ని ఎప్పుడైనా కుడితే ఇట్లా చూస్తుంది, నాకు ఏంద్రా ఇట్లా చూస్తుందని భయం వేస్తుంది కూడా కొన్నిసార్లు. సో ఈ శామ్ విలియమ్స్ అంతా అక్కడ హెబ్రోన్లో ఉంది, జరగదు. ఆయన ఏమన్నా అంటే బ్రదర్ బాక్సింగ్ గారు వేదవాక్ అంతే, ఇంకెవడు ఎదురు తిరిగేది, ఎదురు ప్రశ్న వేసేది ఎవరికి ధైర్యం లేదు. సో పట్ అని కొట్టి ఆయన, హౌ డేర్ యు కమ్ విత్ టైట్ ప్యాంట్ అన్నాడు. టైట్ ప్యాంట్ వేసుకొని ఆయన ఉన్నాడంట శామ్ విలియమ్స్. మైక్ పెట్టింది దానికి. అప్పుడు శామ్ విలియమ్స్, అంకుల్ ఐ గాట్ ఓన్లీ వన్ ప్యాంట్ అంకుల్, ఒకే ప్యాంట్ ఉంది. అది ప్యాంటు టైట్ అయ్యేదానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, లావ్ అయితేనా ప్యాంట్ టైట్ అవుతుంది, లేదా ఉతికి అది షింక్ అని అయిపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితేనే ప్యాంట్ టైట్ అవుతుంది. సో ఆయన హెబ్రోన్లో లావ్ అయ్యే ప్రసక్తి లేదు కాబట్టి బాగా ఒకే ప్యాంటు ఉతికి వేసుకుంటా ఉంటే అది షింక్ అయిపోయింది, కొంచెం టైట్ అయిపోయింది. కానీ దైవజనుడు అంతా వినడు. దేవుని మందిరంలో పర్ఫెక్షన్. దేవుని మందిరంలో అసలు మీరు హెబ్రోన్ కాంపౌండ్లో పోతే ఆడ మగ, అది భార్యాభర్తలు కావచ్చు, తండ్రి అన్నాదమ్ముడు కావచ్చు, తల్లి కొడుకు కావచ్చు, తండ్రి కూతురు కావచ్చు, ఎవరైనా సరే బంధు ఏమున్నా సరే హెబ్రోన్ కాంపౌండ్లో మగ ఆడ మాట్లాడకూడదు. అది సోదరు బాక్సింగ్ గారి యొక్క రూల్. మేము లోపలికి పోతుంటే హెబ్రోన్ కాంపౌండ్లో బట్టలు ఉన్నాయా, మీసాలు సరిగా ఉన్నాయా, బైబిల్ ఉందా, ఇవన్నీ చూసుకొని, హెయిర్ సైడ్ లాక్స్ బాగున్నాయా, ఇవన్నీ చూసుకొని. ఎందుకంటే ఆ దైవజనుడు ఆ సన్నిధి, దేవుని సన్నిధిని ఆడు ఎంజాయ్ చేసేవాడు. సో ఎంత ధైర్యం అంటే ఒక్కొక్క ఆడ మగ అసలు హెబ్రోన్ కాంపౌండ్లో ఎవరైనా తల్లిదండ్రులు లేకపోతే ఎవరైనా భార్య భర్తలు అన్నా చెల్లెలు పాటు బయట పోయి మాట్లాడుకోండి. కానీ అరే మేము అన్నా చెల్లం కదంటే నో, హీ నెవర్ యూస్ టు అలౌ. దట్ వాస్ ద శాంక్టిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అటువంటి ఆయన పెట్టేటువంటి. కాబట్టి దేవుని మందిరము ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటే మనం చేసే ప్రతి ఒక్క పరిచర్య ప్రభువుకు తగినట్టుగా భయంతో మనకి ఇచ్చిన పరిచర్య మాత్రమే చేయాలి. అరే ఈ ట్రాన్స్లేషన్ చేస్తే బాగుంటుంది, వాక్యం ఇస్తే బాగుంటుంది, మ్యూజిక్ వాయిస్తే బాగుంటుంది, ఆ తర్వాత అని చాలామంది. దేవుడు మీకు ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంత్ని బట్టే నువ్వు సేవ చేయాలా. నెవర్ స్టెప్ ఇన్ టు సమ్మర్ ఇష్యూస్. అది మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్. ఒకసారి నేను సోమాజిగూడలో ఉన్నప్పుడు సోదరు సుబ్బారావు అని యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సంతసించుమా ఓ సంగమా, సంతసించుమా ఓ సంఘమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా.